హాయ్ అండి సతీష్. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఈ 3 వారాలు మరో లెక్క. ఓటింగ్లో బయట ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్నీ చేస్తూ ఉంటారు కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓటు వేయండి. ఇప్పుడు గేమ్ చేంజ్ చేసేది ఈ వీకెండ్ హోస్ట్ వచ్చే ఫీడ్బ్యాక్, హోస్ట్ వచ్చి ఆటగాళ్ళ గురించి చెప్పే మాటలు, ఎవరికి కోటింగ్ ఇస్తారో ఎవరికి లేపుతారో అనే దాన్ని బట్టి గేమ్ మొత్తం చేంజ్ కాబోతుంది. దానికంటే ముందు ఏంటంటే ఇక ఈ వారం జరుగుతున్న ఓటింగ్లో స్కెచ్లు మామూలుగా వేరు, ప్లాన్స్ వేస్తారు, రకరకాల ఈక్వేషన్స్, స్ట్రాటజీస్. బయట పిఆర్ కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా అనేక రకాలుగా క్యాంపెయినింగ్ చేస్తారు. ఎందుకు అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వారం ఒక పెద్ద వికెట్ ఢమాలు పనిపోబోతుంది, అర్థమవుతూ ఉంది. ఇన్ని రోజులు కనిపించింది. మరి ఎవరు ఓటింగ్ ఎట్లా గ్రాఫ్ ఉన్నది కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేసండి. అట్లాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మిస్డ్ కాల్స్ ఇస్తా ఉన్నారా, లేకపోతే ఓన్లీ హాట్స్టార్లో వేస్తున్నారా, హాట్స్టార్ ప్లస్ మిస్డ్ కాల్ రెండూ చేస్తూ ఉన్నారా, ఏంటి అసలు ఓటే వేయట్లేదా, వేస్తే వేస్తున్నారు, ఎవరు ఓట్ ఫర్ ఎవరికి అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే న్యూస్ బౌల్ పోస్ట్స్లో కూడా నేను ఒక ఒపీనియన్ పోల్ పెట్టా, అందులో కూడా ఓట్ వేసి ఆ లింక్ కూడా షేర్ చేయండి. మీకు బిగ్ బాస్కి సంబంధించి ఆడియన్స్ ఈ సోషల్ మీడియా గ్రూప్స్లో ఎవరైనా యాక్టివ్గా ఉండే గ్రూప్స్లో ఉంటే పెట్టండి, అది మీకు ఇష్టమైతేనే సరే. ఇక ఇంకోటి ఏమంటే, ఎందుకు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ వారం నుంచి గేమ్ చేంజ్ అంటే, సాధారణంగా ఎప్పుడైనా ఏ సీజన్లో కంటెస్టెంట్లు ఫస్ట్ హౌస్లో అడుగుపెట్టాడు మరీ ఫస్ట్ వీక్ అవుట్ అయిపోకుండా ఉంటే చాలు, కనీసం 5 వారాలు ఉంటే గౌరవప్రదమైన జర్నీ అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే చాలు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కనుక మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, వాళ్ళకి హ్యాపీ, మనకి హ్యాపీ, ఆ ఎమోషన్స్ అంతా ఎంజాయ్ చేద్దాం, అదొక రిఫ్రెష్ అవ్వచ్చు అని అట్లా అనుకుంటారు. ఇంకా కొందరు ఏంటంటే అప్పటి వరకు వచ్చిన వైల్డ్ కార్డ్ కావచ్చు, ఫైర్ స్టోన్స్ అట్లా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ వీక్లో వచ్చే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చే ఫీడ్బ్యాక్ నేపథ్యంలో ఎవరు ఏ పొజిషన్ అనేది దాన్ని బట్టి అర్థమైపోయి ఇక టాప్ 5లో ఉంటే చాలు అనే వాళ్ళు కొందరు, ఇక టైటిల్ రేసులో మనం ఉన్నామా లేమో, ఉంటే ఖచ్చితంగా కొట్టు తీరాలి, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కనుక ఇప్పటికి ఈ సీజన్లో ఎన్ని రకాలుగా ఇన్పుట్స్ రావాలో, హింట్స్ రావాలో, ఫీడ్బ్యాక్ రావాలో అంతా వచ్చేసింది. ఇక వచ్చేదానికి ఏమి లేదు. ఈ వచ్చేవాళ్ళు కూడా చిన్న చిన్న హింట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సీజన్లో నిన్న మానస్ చెప్పినా, మన గౌతమ్ కృష్ణ చెప్పినా, ఇవాళ శోభా శెట్టి చెప్పినా, ఇంకా అందరికీ అవకాశాలు అయితే ఉన్నాయి. సో అది ఆడియన్స్ కూడా తెలుసు. మెయిన్ ఏంటంటే ఈ వారం చాలా కీలకం, ఒక పెద్ద వికెట్ ఢమాల్ అనేలాగా ఉందని చెప్పాను కదా. మరి ఎవరు ఏంటని చెప్పేద్దాం. ఓటింగ్ పరంగా చూసుకుంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఖచ్చితంగా ఓటు వేయండి, వీడియోకి లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఎవరు విన్నర్ అయితే బాగుంటుందని. ఇక ఫస్ట్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. మొన్నటి వరకు ఒక లెక్క, నిన్న ఈవినింగ్ నుంచి మరొక లెక్క అన్నట్టు ఉంది. ఇతనికి ప్రస్తుతానికి 27% ఉంది. 25, 26, 27 అట్లా 1% పెంచుకుంటూ వస్తా ఉన్నాడు. రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఏముంది, ఇతడు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వచ్చిన గ్రామీణ నేపథ్యం, ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్, పూర్ ఫ్యామిలీ కావచ్చు, అట్లాగే తెలుగు వాళ్ళు అవ్వాలని కూడా కోరుకునే వాళ్ళు ఉంటారు. అది ఎవరు అనుకున్నా కాదనుకున్నా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఖచ్చితంగా ఆ ప్రాంతీయ అభిమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గత సీజన్ కూడా ఎట్లాగా నాన్ తెలుగు వాళ్ళకి కదా, ఎందుకంటే అక్కడ కూడా ఒక బిగ్ బాస్ ఉంది కదా, అక్కడ వాళ్ళు అక్కడ గెలుచుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు కాదన్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇస్తే బెటర్ ఉంటుంది కదని అవునన్నా కాదన్నా చాలామంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొంతమంది అవును ఎందుకు ఉండదు అంటారు. ఎవరి ఫీలింగ్ వాళ్ళకైతే ఉంటుంది కదా, రీజనల్ ఫీలింగ్ ఎందుకు లేకుండా ఉంటుందా, నరనరన ఉంటుంది అది. అఫ్కోర్స్ లేదంటే లేకపోవచ్చు. అయితే అది కూడా పనిచేస్తుంది. అట్లాగే వాళ్ళ నాన్న చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తాం ఇట్లా రకరకాలుగా. ఇంకేం చెప్పేది, నేను కమ్యూనిటీ బేస్ చేసుకొని ఎన్ని ప్రయత్నాలు చెప్పే స్టార్టింగ్లో కదా. పిఆర్ పనిచేస్తుంది, మ్యాక్సిమం కంటెస్టెంట్లకి పిఆర్ స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు, ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. అట్లాగే ఫ్యాన్స్ కావచ్చు, కనెక్షన్ కావచ్చు, ఇతనికి అగ్ని పరీక్ష నుంచి వచ్చేటప్పుడు ఆ ఫ్యామిలీ సమాధానాలు చెప్పాలి, అప్పుడే కొంతమంది కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఈ హౌస్లో కొన్ని సందర్భాలు ఏడ్చారు బాగా. ప్రియాతో పాటు ఎలిమినేట్ అయిపోతాడు అన్నప్పుడు కూడా బాగా ఏడ్చేశాడు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో కొందరు ఇన్నోసెంట్ లాగా ఉన్నాడే అనుకుని కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు, ఆ బ్యాక్గ్రౌండ్ హాస్టల్లో ఉండేటప్పుడు అది చెప్పినప్పుడు కానీ, వాళ్ళ అమ్మ వచ్చేటప్పుడు కానీ, వాళ్ళ నాన్న వచ్చేటప్పుడు కానీ, ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు అట్లాగే మెయిన్ ఆ ఎంపీ రీతు చౌదరి అండ్ డీమోన్తో అప్పుడు కెప్టెన్సీ కోసం వెన్నుపోటు పొడిచారని బాధపడినప్పుడు, అట్లాగే నిన్న మళ్ళీ పెద్ద గొడవ అయింది కదా నామినేషన్, ఇవన్నీ ఈక్వేషన్స్ కలిసి రావచ్చు. మొత్తానికి ప్రస్తుతం 27%. మరి ఇలాగే కొనసాగించి కాపాడుకుంటాడా, చెడగొట్టుకుంటాడా, ఆయన చేతిలోనే ఉంది. ఒక స్పెషల్ వీడియో కూడా చేద్దాం. ఒకవేళ ఇతడు ఏంటి విన్నర్ అవుతాడా, అవడా, అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అనేది. అట్లాగే రెండో ప్లేస్లో తనూజ ఉంది. అట్లాగని ఇప్పుడు గ్రాఫ్ ఏం పడిపోలేదు, తగ్గిపోలేదు, అమాంతంగా, కాకపోతే మంచిగానే ఉంది. 26, 25 ప్రస్తుతానికి 25% ఉంది. పెద్దగా ఏమంటే ఇంకా స్కోప్ ఉంది పెంచుకునేదానికి. ఈవిడికి ఫ్యాన్ బేస్లు అయితే బాగా బీభత్సంగా ఉన్నారు. ఇప్పుడు చాలామంది చెప్తున్నట్టుగా నిన్న వచ్చిన మానస్ కావచ్చు, మొన్న వచ్చిన ఆయన పవన్ సాయి కావచ్చు, మా ఇంట్లో అమ్మాయి లెక్క, మా ఇంట్లో కోడలు లెక్క, మా సిస్టర్ లెక్క, ఇట్లా మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటే ఎట్లా ఉండాలి, అలా వైబ్ వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుంది కదా. ఆవిడ ఆర్ట్ స్టైల్ నచ్చేవాళ్ళు, ఆ ఫైట్ చేస్తుంది,
ఎమోషనల్గా క్యారీ చేస్తుంది, తనకి పక్కన పెడతానని ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, నేను ఎందుకు ఉండకూడదు, అట్లా తన కంట్రిబ్యూషన్ తను ఇస్తూ ఉంటుంది. ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టు కాకుండా మ్యాక్సిమం ఫిజికల్ టాస్క్లు కావచ్చు, నిన్న ప్రేరణతో ఆడిన విధానం కావచ్చు, ఆవిడ మ్యాక్సిమం ఆవిడ ఇస్తూ ఉంది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు కూడా ఫ్యామిలీ ఆడియన్స్, సీరియల్స్ ఫాలో వాళ్ళు కూడా మంచి ఓటింగ్ జరుగుతుంది, సేవ్. ఇక ఇమాన్యుయల్ కూడా ఒక 14% ఉంది. ఇతడు విన్నర్ రేస్లో ఉంటాడనుకున్న ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి టాప్ 3లోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. శోభ కూడా చెప్పింది, మంచి మాటలో చెప్పింది, ఇంకా 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 ఫైర్ ఉండాలి, అది ఉంటే బాగుండేదని. అట్లాగే శోభ వచ్చింది వెళ్ళింది, మరి ఎవరికి ఏమి ఇన్పుట్స్ ఇస్తుంది అని కూడా ఒక స్పెషల్ వీడియో జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తా. ప్రోమో ప్లస్ లైవ్ అప్డేట్స్ అన్నీ కలిపి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదైతే మిస్ కాకండి. అట్లాగే భరణికి ఒక 8% ఉంది. సాను 4th ప్లేస్లో ఉన్నాడు. ఆయన సానుభూతి వచ్చింది, ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు అనేది. అఫ్కోర్స్ ఆయన కూడా పాపులర్ యాక్టరే, కాకపోతే ఆయన బాండ్స్ అయిన స్ట్రాటజీతో వెళ్ళాడు, అది బిస్కెట్ అయిపోయింది. ఒకవేళ ఈ వారం కెప్టెన్ అయినా సరే ఇంత వర్కౌట్ అయ్యేది కాదు, ఇంత సానుభూతి వచ్చేది కాదు. ఈ సీజన్ అనగానే కెప్టెన్ అనగానే ఫస్ట్ బర్నయ్య గుర్తొచ్చే పరిస్థితి అయింది. అయిన వాళ్ళందరికంటే అవన ఒకే ఒకటి కనుక ఆ పేరు గుర్తొస్తుంది, అంతలాగా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ వారం సేవ్ అయిపోతారు, ఆ సింపతి కూడా వచ్చింది. అట్లాగే ఇతరు కూడా పర్వాలేదు అన్నట్టు ఉంది పరిస్థితి. అట్లాగే సంజన కూడా 5వ ప్లేస్లో ఉంటే 7% ఉంటే 6వ ప్లేస్లో డీమోన్ ఉన్నాడు. 7%. సంజన కంటే కొద్దిగా వెనకబడ్డాడు, ఇంకా పడతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గేమ్ చేంజ్ అయిపోయింది. స్టార్టింగ్లో చెప్పే కదా, రకరకాల స్కెచ్లు ఉంటాయి, ఈక్వేషన్స్ మారుతాయని. రీతు చౌదరి పిఆర్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, సడన్గా బాయ్ కట్ అనే మాదిరిగా చేసి పడేశారు. ఓట్లు అయితే షేర్ చేయట్లేదు, మనట్ లెక్కలకు ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచనలు పడతారు, వాళ్ళు ఆట ఆడితే మనం కూడా బయట ఆడతాం కదా, గేమ్ చేంజ్ చేద్దాం కదా అని. ఇప్పుడు చెయ్యట్లే. ఎందుకు చేయట్లేదంటే ఇతడు అవుట్ అయిపోతే అతడికి ఉండే 2%, 3%, 4% ఎంతో కొంత ఓట్లు అనేది ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తాడు, ఆమెకే ఆవిడ టాప్ 5లో ఉండాలి, గెలవాలని. ఆ ఉద్దేశంతో అతడు బయటకు వచ్చేస్తే బెటర్ లెక్క. రీతు చౌదరి నుంచి మొన్నటి వరకు జరిగిన ఓట్ షేరింగ్ ఇప్పుడు జరగట్లే, ఆవిడ ఫ్యాన్స్ నుంచి, ఫాలోవర్స్ నుంచి, పిఆర్ నుంచి. ఎందుకంటే ఆమెకి టాప్ 5 ఛాన్సులు ఉండాలంటే డీమోన్ బయటకు వచ్చేయాలి. ఇద్దరు కలిపితే చెరు 5% వేసుకుని ఒక 10%, ఒక 4-5 వేసుకుని ఒక 9% ఇట్లా ఉన్నారు కనుక సడన్గా ఆఫ్ చేసేస్తారు. మొత్తాన్ని కాదు కానీ 1-6% షేర్ అవుతుంది. ఇంకా లేదంటే తనుజతో ఉంటే బెటర్, తనుజ నామినేషన్ ఉన్నప్పుడు ఆమెకి వేయడం, లేకపోతే ఆవిడ లేనప్పుడు ఈవిడికి వేస్తారని. అట్లా ఆవిడకి ఎటు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది కనుక, ఓటింగ్ ఉంది కనుక అక్కడ చేస్తే బెటర్. ఎక్కడైతే ఏముంది, డీమోన్ రీతి ఇద్దరు కూడా సాధు రాసుకుంటే బూడిది రాలుతుంది అన్నట్టుగా ఇద్దరికి ఉన్నది 5% 6% ఉంది. ఇంకెందుకులే, ఎవరికో ఒకరికే ఛాన్స్ అని మెయిన్ అయితే ఇప్పుడు సపోర్ట్ అయితే చెయ్యట్లే. మరి ఎందుకు వీళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది చెప్పే కదా, రకరకాలుగా అయితే. సో ఈ వారం డేంజర్లో ఉన్నాడని కూడా చెప్పచ్చు. పక్కా సేఫ్ జోన్లో ఉన్నాడని మాత్రం డంకా బజాయించి చెప్పలేం. డీమాన్ పవన్ రిస్క్లో ఉన్నాడు, ఎస్ ఉన్నాడు, ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు, అట్లాగే ఉంది పరిస్థితి. ఖచ్చితంగా ఉన్నాడు. మరి మీకు ఓటు వేయాలంటే వేయండి, సపోర్ట్ చేయండి. ఆ తర్వాత దివ్య కూడా ఒక 6%, 7వ ప్లేసులు ఉంటే బాటంలో కంప్లీట్గా సుమన్ శెట్టి కూడా 6%. వీళ్ళిద్దరూ సుమన్ అండ్ దివ్య 6%తో ఉంటే ఇతడ 7-7తో సంజన డీమోన్ ఉన్నారు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇక దివ్య కూడా కంటెండర్ అయింది, శోభ వచ్చి గెలిపించింది, కావాలనే సపోర్ట్ చేద్దామని. శోభ కంటెండర్ అవదు, గెలిస్తే కంటెండర్ అవ్వదు, కెప్టెన్ అవ్వదు కదా, దివ్యకు అందుకోసం ఎంకరేజ్ చేసింది. అట్లాగే సుమన్ శెట్టి ఈయన కూడా ఇన్నాళ్ళు ఓకే అయ్యింది, కానీ ఇప్పుడైతే కష్టమే. ఈయన కూడా ఇన్నాళ్ళు పెద్ద వికెట్లకు కనబడింది, ఇప్పుడైతే ఈ వారం సేవ్ అవుతుందంటే కష్టమే. సో మొత్తానికి ఈ వారం డీమోన్ ఆర్ సుమన్లో ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. దివ్య వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ వెరీ హై. అందుకే చెప్పే కదా, మీ ఓటు ఎవరికైనా వేయాలనుకుంటే ఫేవరెట్ డీమోన్ ఉంటే బాగుంటుంది. నాకు పర్సనల్గా ఏమనుకుంటానంటే టికెట్ ఫినాలకు ఆయన ఉంటేనే బాగుంటుంది, మజా వస్తుంది, మంచి టాస్క్లు ఆడతాడు కాబట్టి. మరి నేను అనుకుంటే అవ్వదు కదా, ఓట్లు మీరు వేయాలి, ఆడియన్స్ వేయాలంటే ఎమోషనల్గా ఏదో ఒకటి కనెక్ట్ అవ్వాలి. పైగా అన్నింటికి మించి వీకెండ్ నాగార్జున గారు చెప్పే ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్. గేమ్ చేంజ్ చేసిపోయి వీకెండ్ కాబోతుంది, ఇది ఎవరికి ఏం చెప్తున్నది. మరి మీకు ఇంతవరకు వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.